సో తెలంగాణ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని వద్దు అనుకుంటున్నా కానీ తెలంగాణ మాత్రమే పవన్ కళ్యాణ్ గారిని రావాలని కోరుకుంటుందన్నమాట. ఏదో కారణం చేత ఆయన తెలంగాణకు రావాల్సి వస్తుంది. మరి నిరంజన్ అనే ఒక గొప్ప ఫ్యాన్, అంటే అతనేదో పెద్ద ఏజ్ ఉన్న ఫ్యాన్ కాదు, ఒక చిన్న వ్యక్తి. అతని కోసం హనుమకొండ దాకా పవన్ కళ్యాణ్ గారు కదిలి వస్తున్నారు. సో ఆయన వస్తున్నారంటే అభిమానులు, వరంగల్ అభిమానులు ఎంతో సందడి నెలకొందనమాట. అసలు ఆయన దేనికోసం వస్తున్నారు, ఎవరా నిరంజన్? అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక వర్గానికి మాత్రమే ఇష్టం, కొంతమందికి మాత్రమే ఇష్టం అంటూ చాలా మంది కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆయన వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఆయన అంటే చాలా ఇష్టం అన్నమాట. అది వయసుతోని సంబంధం లేదు. ముసలి వాళ్ళు కావచ్చు, ఎంగేజ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుతుంది వరంగల్లోని హనుమకొండలోని హనుమంత్ నగర్లో ఉంటున్నటువంటి నిరంజన్. ఈ అబ్బాయికి 17 ఏళ్ళు అనమాట. కానీ ఒక ప్రాణాంతకమైనటువంటి వ్యాధి తనని వెంటాడుతూ ఉంది. అంటే ఇంత చిన్న వయసులోనే 17 ఏళ్ళ వయసులో ఆ ఒక వ్యాధి రావడం, దానివల్ల కండరాలు మొత్తం కూడా జన్యుపరమైనటువంటి ఇది ఒక లోపం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కండరాలన్నీ కూడా కృంగిపోయి ఇప్పుడు ప్రజెంట్ అయితే 17 సంవత్సరాల పిల్లాడు అయినప్పటికీ కూడా ఒక 3-4 సంవత్సరాల పిల్లాడిలాగా బెడ్కే పరిమితం అయిపోయాడు. తను ఎన్ని రోజులు బతుకుతాడో కూడా తెలియదు. రోజు రోజుకి మనకు లైఫ్ స్పాన్ అనేది పెరుగుతూ ఉంటుంది. కానీ ఆ పిల్లాడికి మాత్రం ఒక్కొక్క రోజుకి లైఫ్ స్పాన్ అనేది తగ్గుతూ వస్తుంది. సో తను ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఎక్కువగా చూడడం, తన యొక్క క్యారెక్టర్స్ అన్నా కూడా, తన యొక్క యాటిట్యూడ్ అయినా కూడా ఎక్కువగా ఇష్టం. సో దానికి తోడు రీసెంట్గా డిప్యూటీ సీఎంగా కూడా ఆంధ్ర రాష్ట్రానికి అయ్యారు. కాబట్టి ఆ తర్వాత ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు కూడా టీవీలో కానీ ఫోన్లో కానీ చూసి ఇంకా ఎక్కువగా వీరాభిమాని అయిపోయాడు. సో గబ్బర్ సింగ్ సినిమా అనేది 200 సార్లు చూశాడంట. అంటే ఎంత గొప్ప అభిమాని పవన్ కళ్యాణ్ గారికి అనేది కొంతమంది సోషల్ మీడియా ద్వారా అందరూ కూడా ఆ అబ్బాయిని వీడియో తీయడం కానీ, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కానీ, అది ఆ నోట ఈ నోట పాకి మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కూడా వీడియో వెళ్ళింది. సో ఆయన ఏంటంటే, అరే నా కోసం ఇంత వీరాభిమాని చిన్న పిల్లాడు నన్ను కలవాలని కోరుకుంటున్నాడు, తన ఆఖరి కోరిక అని చెప్తున్నాడు, నేను వెళ్తాను, ఖచ్చితంగా ఆ పిల్లాడికి ధైర్యం ఇస్తాను, కుటుంబానికి ధైర్యం చెప్తాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆ పిల్లాన్ని కలవడానికి వరంగల్ హనుమకొండ హనుమంత్ నగర్కి వెళ్ళాడనమాట. సో పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్తున్నారు అని తెలిసిన తర్వాత భారీ ఎత్తున ఫ్యాన్స్ అందరూ కూడా తరలి వెళ్ళారు. అరే మా దేవుణ్ణి మేము కూడా చూసుకుంటాము అని చెప్పేసి. సో ఆ వీడియోస్ చూస్తే మనకు అర్థం కావాలి పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలో ఎంతమంది వీరాభిమానులు ఉన్నారు అని చెప్పేసి. సో చాలామంది కూడా మేము వ్యతిరేకిస్తున్నాము, రానియము. సో వీళ్ళందరూ కూడా సోకాల్డ్ కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభాల కోసం మాత్రమే దాన్ని ప్రచారం చేస్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో పవన్ కళ్యాణ్ గారికి ఎంత క్రేజ్ ఉంది, ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఎంతమంది నమ్ముతున్నారు అనేది ఈ ఒక్క వీడియోని ఆధారంగా మనము చెప్పుకోవచ్చు అనమాట. సో ఆ పిల్లాన్ని కలిసి తనకు ధైర్యం చెప్పి తన ఆఖరి కోరిక తీర్చి, సో మరి తనకేమైనా ఆర్థిక సహాయం కావాలన్నా కూడా అది కూడా చేస్తాను అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు కూడా మీరేమి కృంగిపోకండి, మీకు ధైర్యం నేను చెప్తాను అని చెప్పేసి ఆయన అండగా ఉండడం కానీ, ధైర్యం చెప్పడం కానీ, సో ఈ విధమైనటువంటి చర్య కూడా జరిగిందన్నమాట. సో దాదాపు 45 నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి గొప్ప మనసుకి చాలా మంది కూడా దాసోహం అయిపోతూ ఉంటారు. ఎక్కడ ఏ చిన్న ఇష్యూ జరిగినా కూడా మనం చూస్తూ ఉంటాం. రాజకీయ నాయకులే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళ కోసం ఏదైనా ఒక చోట జరిగింది అంటే అక్కడికి చేరుకోవడానికి చాలా సమయం అసలు ఎవరు కూడా వెళ్ళరు. వాళ్ళ యొక్క మేనేజర్నో ఎవరినో టీం వాళ్ళని పంపిస్తూ ఉంటారు. కానీ ఈయన ఆ విధంగా కాదు. అంటే ఒక స్టార్ హీరో అయినప్పటికీ, డిప్యూటీ సీఎం అయినప్పటికీ, 5 శాఖలకు మంత్రిగా అయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో చిన్న వీడియో కనిపించినా కూడా దానికి రియాక్ట్ అవుతూ ఉంటారు. సో అలాంటి వ్యక్తిని చాలా మంది కూడా విమర్శిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా తొందరలోనే ఆయన విలువ ఏంటో అర్థమవుతుంది అని చెప్పేసి చాలామంది కూడా ఆశిస్తూ ఉన్నారు.